ఐతారం బడుందంటే ఎవలన్న నమ్ముతారా? సెలవు దినం ఆఫీస్కి రమ్మంటే సర్కారు కొలువు ఏష్టోళ్ళు వస్తారా? ఇయాల చదువులేంది, ఇయాల పనేంది, లేలే మేము రామంటారు సాఫ్ సీదా. అసొంటిది ఐతారం పూట మన అసెంబ్లీ నడిచిందబ్బా. ఎప్పుడైనా సెలవు దినం బంద్ ఉండేది, కానీ ఇయాల పెట్టిండ్రంటే ఎంత ముఖ్యమైన ముచ్చట్లు ఉన్నాయో అరుచుకుందాం పాన్రి. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టాను లేవుందో చెప్పుకొచ్చిండు ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ సారు. డిజైన్లు మార్చిండ్రు, ఆత్రమాత్రం కట్టిండ్రు, అప్పట్లోనే లీక్ అయినా పట్టించుకోలే, రూల్స్ పాటియాలే, అంతా కేసీఆర్ సార్ చెప్పినట్టే నడిచిందని ఉందట రిపోర్ట్లా. ఆనాటి ముఖ్యమంత్రి డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉందని చెప్పి, అకౌంటబుల్ అని చెప్పి, సిడబ్ల్యూసికి డిపిఆర్ అప్రూవల్ కాకముందే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకి మాట్లాడుకున్నారు. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడ ఇట్లా జరిగి ఉండదు. కేసీఆర్ సార్ డుమ్మా కొట్టిండు కాబట్టి మాట్లాడే జిమ్మేదారు హరీష్ రావు సార్ తీసుకొని ఈ రిపోర్ట్ కోర్టులో చెల్లదన్నాడు. రిపోర్ట్ అయితే కోర్టు ముందు ఎట్లా నిలబడదు కాక నిలబడదు. హైకోర్టులో ఎక్కడి నుంచో సీనియర్ కౌన్సిల్ తెచ్చుకోవద్దు, వారంతా వారు వాదన వినిపిస్తే తప్పకుండా ఆర్డర్ వస్తున్నదేమో ఈ రోజు వరకు కూడా. పొరపాటు గ్రాపాటు మరొక్కసారి ఇట్లా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే కింద పోలవరం దాకా 3 లిఫ్ట్ పెట్టి మళ్ళీ 1,00,000 కోట్లు దోసుకుంటుండేది. అవినీతి జరిగింది, మేడిగడ్డ కుంగిందా లేదా? ఇవాళ కాళేశ్వరంలో కేసీఆర్ గారు ఎందుకు రావు? ఈ రిపోర్ట్ అసలు ఎంత డొల్ల రిపోర్టో, ఎంత చెత్త రిపోర్టో చెప్పే ప్రయత్నం చేస్తారు. సిగ్గుండాలే, 1,00,000 కోట్ల ప్రాజెక్టు నాశనం చేసి ఇంకా నవ్వుతున్నాం మీదకని, నవ్వుతున్నాం. సిగ్గుండాలి. వాస్తవాలను బయట పెట్టిండు కాబట్టి ఈ రోజు వారి అక్కసు, వారు విషం చెబుతున్నారు అధ్యక్ష. మిమ్మల్ని అందరినీ శిక్షించాలని చెప్పి ఈ నివేదికలో రాసిండ్రు అధ్యక్ష. ఇది వీళ్ళ నీతి, వీళ్ళ జాతి. మళ్ళీ తప్పుల మీద తప్పులు, అబద్ధాల మీద అబద్ధాలు అధ్యక్ష. అటెనక 9 ఏటి కాంచి మేడిగడ్డకి ఎందుకు మార్చిండ్రనే చర్చ జోరుగా నడిచింది. ఆడ నీళ్లు లేవని సారు, బరాబరు ఉన్నాయని సీఎం రేవంత్ సారు. సిడబ్ల్యూసీని ఈ లెటర్ మీరే ఇచ్చిండ్రా, నీళ్లు లేవని ఎందుకు ఇచ్చిండ్రు అని మరి సిడబ్ల్యూసీని కూడా ఘోష్ గారు అడగాలనే వద్దా? ఈ రోజు విద్యాసాగరరావు గారు బ్రతికిలేరు. ఈ అబద్ధాలు చూస్తుంటే మళ్ళొక్కసారి వారు అదే కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కి అందులో దూకి ఆత్మహత్య చేసుకొని ఉండేవాడు. 80,000 పుస్తకాలు చదివిన మేధావికి మెదడులో ఏం పురుగు దొల్చిందో నాకు తెలియదు, కుటుంబం నుంచి ఏం ఒత్తిడి వచ్చిందో తెలియదు. ఆనాడు నిజాం ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతుడు అని విన్నాం. నిజాం కంటే కూడా శ్రీమంతుడు కావాలన్న ధనాశ, దురాశ ఏం కలిగిందో తెలియదు. దాంతో ఎంబడే వీళ్ళు ప్రాజెక్టును షిఫ్ట్ చేయడానికి కమిషన్ల కోసమే మేడిగడ్డలు కట్టిండ్రు, ఖర్చు పెంచిండ్రు అని గరమైండు సీఎం సారు. నీతి పరులు, నిజాయితీ పరులు, సత్యహరిచంద్రునితో సహ జీవనం చేసిన వాళ్ళు, వారి కుటుంబంలో సభ్యులు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి ఏ విచారణ కావాలా? మీకు ఈడీ కావాలన్నా, ఇన్కమ్ ట్యాక్స్ కావాలన్నా, సిబిఐ కావాలన్నా, లేకపోతే సిట్ కావాలన్నా, ఏసీబీ కావాలన్నా, సిబిసిఐడి కావాలన్నా, ఏ విచారణ కావాలో చెప్పండి అని అంటే అది చెప్పకుండా మళ్ళీ తప్పుదో పట్టించే మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. పాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెసే తెలంగాణను ఆగం చేసిందని హరీష్ రావు సార్ అన్నందుకు, ఏనుగులను తినేటోడు పోయిందంటే పీన్గలు తినేటోడు వచ్చిండని వాళ్ళు పోయారు, వాళ్ళతో పాటు పీన్గలను తినేటోళ్ళు వచ్చారు అధ్యక్ష. హరీష్ రావు గారు కూడా వినాలి, అదేవిధంగా రామారావు గారు కూడా వినాలి. మీ బావగారు లోపల ఏం చెప్పి వచ్చారో ఇక్కడ ఉన్నది స్పష్టంగా. హరీష్ రావు గారు కూడా ఈ నివేదిక ఇచ్చారు, ఈ నివేదిక వచ్చింది. కానీ మా మామ, మా బావమర్ది గారు ఈ దోపిడీకి పాల్పడాలని చేసి నేనేం చేయలేను అని నిస్సహాయతను పరోక్షంగా ఒప్పుకున్నాడని కమిషన్ రాసి